గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నది నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 1,52,000 క్యూసెక్కులుగా ఉంది. డెల్టా కాలువకు 8,000 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. 1,43,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వానలు దంచుకొడుతున్నాయి. రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఉదయం నుంచి కుండపోతగా వాన కురుస్తోంది. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు.